హలో అండి, నేను డాక్టర్ ఇర్ఫాన్, కన్సల్టెంట్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఫ్రమ్ ఫేషియోస్ క్లినిక్. సో ఈరోజు అసలు ఈ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీని ఎవరు గవర్నింగ్ అథారిటీ, అంటే దానికి సంబంధించిన రూల్స్ కానీ దాని రెగ్యులేషన్స్ ఎవరు చేయాలి అంటే మెయిన్గా ఇది డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్ అండి. ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలాగా అంటే ఇది ఒక రెగ్యులేటింగ్ అథారిటీ. ఈ రెగ్యులేటింగ్ అథారిటీ కేవలం ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ డెంటల్ సర్జన్స్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్కి రెగ్యులేషన్స్ చేసే బాడీ అనమాట. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఇది దేనికి సిస్టర్ కన్సర్న్ కాదు. సో ఇప్పుడు ఈ మెడికల్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరికీ ఏమో నేషనల్ మెడికల్ కమిషన్ ఉంటుంది, లేకపోతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ ఉంటాయి. మ్యాక్సిలోఫేషియల్ సర్జరీకి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేస్తుంది. దానికి సంబంధించిన స్టేట్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ గవర్నింగ్ అథారిటీస్ అన్నమాట. సో ఇది ఎలాగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్పెషాలిటీకి, అంటే ఇప్పుడు నర్సింగ్ ఉంది, నర్సింగ్కి దానికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, నర్సింగ్ బాడీ ఉంటుంది. ఫార్మసీ వాళ్ళకి ఫార్మసీ కౌన్సిల్స్ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ అనేది ఎప్పుడైనా రూల్స్ రెగ్యులేషన్స్ పర్టికులర్ సంబంధించిన ప్రొఫెషన్కి దానికి సంబంధించిన గవర్నింగ్ అథారిటీ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ గవర్నింగ్ అథారిటీస్ పని ఏంటంటే దానికి పర్టికులర్ ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్కి ఒక మంచి రెగ్యులేషన్స్ చేసి, దానికి ఎథిక్స్ కమిటీ చేసి, దానికి కావాల్సిన ఎథిక్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీకి ఓన్లీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ చేయగలుగుతుంది. అలాగే ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని గవర్న్ చేయడానికి అలాంటి అవకాశం లేదు. సేమ్ టైం నేషనల్ మెడికల్ కమిషన్ ఈ డెంటల్ ప్రొఫెషన్స్ని గవర్నింగ్ చేయడానికి కుదరదు అన్నమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నర్సింగ్ కౌన్సిల్ డెంటల్ వాళ్ళకి చెప్పడం కానీ, మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళని గవర్న్ చేయడం కానీ అట్లాంటివి కుదరదు. సేమ్ అది ఫిజియోథెరపీ కానీ, ఫార్మసీ కానీ వీళ్ళందరికీ వాళ్ళే గవర్నింగ్ బాడీస్ ఉంటాయి. సో వాళ్ళే ఫామ్ చేస్తారు. థ్యాంక్ యూ.